ఈ సంవత్సరం గంగ జాతరను మే 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించడమైనది. ఇది గంగమ్మ జాతరను వాయిదా వేస్తున్నట్లు చేసిన ప్రకటన. రాయలసీమ జిల్లాల్లో తిరుపతి గంగమ్మ జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. 900 ఏళ్ల నాటి ఆచారాలను, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వారం రోజుల పాటు రోజుకొక వేషధారణలో చేతిలో వేపాకు, పరకపుల్లలతో తిరుగుతూ కనిపించిన వారిని కొడుతూ బూతులు తిడుతూ సాగే తిరుపతి గంగమ్మ జాతర ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. అందువల్ల పోలీసు బందోబస్తు ఇవ్వలేకపోవడం, ఎన్నికల నియమావళి ప్రకారం 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల జాతరను వాయిదా వేయాలని దేవాదాయ శాఖను జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. దీంతో జాతరను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుందని ఆలయ ఈవో మమత, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సంవత్సరం నిర్వహించబడేటువంటి గంగమ్మ జాతర డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించి పండితులను సంప్రదించి ఈ సంవత్సరం గంగ జాతరను మే 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించడమైనది. అవిలాల జాతర జరిగిన తర్వాత అక్కడి నుంచి పసుపు కుంకుమ అనేది అక్కడ ఒక ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మవారికి సంబంధించిన ఒక దివి నుంచి పసుపు కుంకుమలు మాకు వస్తాయి. 14వ తారీఖు నుంచి చాటింపు మొదలుపెట్టి 22కి ముగిస్తాం. జాతర 21వ తారీఖు జరుగుతుంది. 22 విశ్వపోతేస్తాం. తిరుమల శ్రీవారికి స్వయానా చెల్లెలు అని చెబుతూ టీటీడీ నుంచి శేషవస్త్రాలు అందుకునే ఏకైక ఆలయం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం. ఇక్కడ ఏటా చైత్రమాసం చివరి మంగళవారం జాతర నిర్వహించడం ఆనవాయితీ. జాతర రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అమ్మవారి విశ్వరూపాన్ని మట్టితో తయారు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తారు. అమ్మవారి పుట్టినిల్లు తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో జాతర రోజున అమ్మవారికి పసుపు, కుంకుమ, సారెను అందిస్తారు. తిరుపతికి చెందిన కైకాల కులస్తులు, చాకలి కులస్తులు వివిధ రకాల వేషాలతో పాత తిరుపతిలో ఇంటింటికి వెళ్ళి పూజలు అందుకుంటారు. ఈ జాతర తిలకించడానికి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల నుంచి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారండి జాతర సందర్భంగా. ఆ జాతర సందర్భంగా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పని జాతరని వాయిదా వేయడం అనేది సాంప్రదాయ విరుద్ధం అండి. ఎందుకంటే తిరుపతి జాతరతో పాటు అవిలాలకి అనుబంధం ఉంది. అవిలాల గ్రామం నుంచి పసుపు కుంకుమ గంగమ్మ తల్లికి సారెగా తీసుకొస్తారు. అక్కడ చాటింపు అయిన తర్వాత ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ రోజు ఎన్నికలు ముగిసిపోతాయి. పూర్తిగా ఎన్నికలకి ఈ జాతరకి ఎటువంటి సంబంధం లేదు. ఇలా 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో జరగాల్సిన జాతర వేడుకలు ఈ ఏడాది ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. సాధారణంగా ఏడాది మే నుంచి జాతర వేషాలు ప్రారంభమై 14న జాతర, 15న విశ్వరూప దర్శనంతో పూర్తవుతుంది. కానీ ఈసారి ఈ క్రతువులు మే 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. గంగమ్మ తల్లి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం మేలో జరిగేది. అలాంటిది ఈ ఎలక్షన్ అనే కోడ్ వల్ల నెక్స్ట్ వీక్కి మార్చబడింది అన్నారు. మాకు తెలుపలేదనే దానికి కారణంగా మేము వచ్చి మిమ్మల్ని కలవడం అయింది అని చెప్పాము. సరే అండి, ఈ తర్వాత తెలిసిందంటే మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాము, మీ పేరు చేసి వచ్చాము. కోవిడ్ లాంటి సమయంలోనే జాతరను ఏకాంతంగా నిర్వహించారని, ఎన్నికలు మే 13 సాయంత్రానికి పూర్తవుతాయి కాబట్టి జాతర నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చినా అది మే 15 ఉంటుంది కాబట్టి జాతరకు ఇబ్బంది ఉండదని స్థానికులు చెబుతున్నారు. అమ్మవారి జాతర అనేది భక్తుల విశ్వాసాలు, మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు. Thank you.